చంద్రకళ తన రూమ్‌లోనికి వచ్చి విరాట్ కట్టిన తాళిని చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో విరాట్ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషంగా విరాట్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు అందరి ముందు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు తాళి కట్టలేదు. అలాగే నీ ఇష్టపూర్వకంగా ఆ తాళి కట్టలేదు అని నా మనసులో ఏదో ఒక చోట బాధగా ఉండేది. కానీ ఈ రోజుతో ఆ బాధ కూడా తీరిపోయింది బావా" అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్ర వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం, "అవును బావ, ఈరోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు నువ్వు నీ ఇష్టపూర్వకంగా నా మెడలో తాళి కట్టావు చూడు, నాకు ఈ సిచ్యువేషన్ అయితే అలా జీవితాంతం గుర్తుండిపోతుంది బావ" అని చెప్పేసి అయితే అంటూ చాలా ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ తన తాళిని చూసుకుంటూ మురిసిపోతూ విరాట్ దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద ముద్దు పెడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి చంద్ర, ఇంత ప్రేమ వచ్చేసిందా నా మీద" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ చంద్రాని దగ్గరికి తీసుకొని తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ కూడా విరాట్ దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా శాలిని వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఇంత క్లోజ్‌గా ఉన్నారు, నేను అప్పుడే అనుమానించాను. వీళ్ళిద్దరూ ఎలా గొడవలు పడతారు, వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు అని, అదే నిజమైందన్నమాట నాకు ఇప్పుడు" అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్, చంద్రకళ వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా కౌగిలించుకొని మాట్లాడుకుంటూ ఉంటారు.